హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేనైతే పచ్చి కొబ్బరితో దోశ వేస్తున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. ఇదైతే వేసేస్తున్నాను. ఒక కప్పు వాటర్ వేసేస్తున్నాను. అంతా మిక్స్ చేసేస్తున్నాను. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా నానొచ్చి బాగుంటుంది. మనకి ఎంత నానితే అంత బాగా వస్తాయి దోశలు. కొబ్బరి దోశ, పచ్చి కొబ్బరి దోశ ట్రై చేస్తున్నాను. కొన్ని వాటర్ వేసేసండి. ఒక కప్పు వాటర్ తీసుకున్నాను. ఒక కప్పు రవ్వకి ఇదైతే ఇప్పుడైతే మూతతో పెట్టేస్తాను. ఒక 15 నిమిషాలు అయినాకైతే తీద్దాము. అంతలోపలైతే కొబ్బరి అయితే కోసి పెట్టుకుంటాను. ఇదంతా కుంకుమ అన్నీ అంటినాయి కదా, ఇదంతా నీట్గా వేసుకొని కొబ్బరి అయితే కోసి పెట్టుకుంటాను. అందులో పల్లి చట్నీ అయితే చేసాము. కొంచెం చట్నీ దోశ పల్లీలు అయితే వేపేసాను. ఇక్కడైతే చట్నీ అయితే మగ్గిపోయింది, ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడైతే రవ్వ అయితే నానింది చూడండి, మెత్తగా అయిపోయింది. ఇక్కడైతే ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాను, మిక్సీ పట్టేసుకున్నాను. ఇట్లా కొబ్బరి ముక్క సల్పాగా కోసుకుంటే బాగా మెదుతుంది. నేనైతే అన్నీ అట్లే కోసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసి పల్లి చట్నీ అయితే చేసేస్తాను. ఇంకా చూడండి, కొబ్బరి అయితే మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడైతే రవ్వ అయితే వేసేస్తున్నాను. మిక్సీ పట్టేస్తాను. కొన్ని వాటర్ వేసుకొని మనం చూసుకోవాలి దోశ పిండికి ఎలా కావాలో అలా వాటర్ వేసుకొని అయితే మిక్సీకి అయితే పట్టేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకో. కొంచెం రవ్వ ఉంది, ఇదొక్కటే వేసేసి అంత కలిపేస్తాము. ఇప్పుడు మిక్సీ పట్టేస్తాం. చూడండి, ఇదంతా కలిపేస్తాను. కొంచెం ఉప్పు, కొంచెం సోడా కూడా వేసాను. ఇలా ఉండాలి, దోశపిండి ఎలా ఉంటే అలాగా ఉండాలా. ఇప్పుడైతే నేనైతే పల్లి చట్నీ అయితే మిక్సీ పట్టేసుకుంటాను. ఇంకా చూడండి, ఎల్లిపాయలు అయితే వేసేసాను. ఇప్పుడైతే ఇత్తనాలు అయితే వేసి మిక్సీ పట్టేస్తాను. ఇదైతే ఒక 10 నిమిషాలు నానబెట్టాను. చూడండి, ఎల్లిపాయలు విత్తనాలు అయితే మెదిపోయినాయి. ఇక్కడైతే టమోటా, ఉప్పు వేసేసి మిక్సీ పట్టేస్తాను. కొంచెం ఉప్పు వేసేస్తాను. చూడండి, కొంచెం ఉప్పు వేసేసి ఇది కూడా మిక్సీ పట్టేసి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. అంత లోపల అయితే మళ్ళీ దోశ వేసేస్తాను. చూడండి, పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయింది. ఇప్పుడైతే దోశ వేసాము. పల్లి చట్నీ అయితే పక్కకు పెట్టుకొని కొంచెం ఉప్పు వేసేస్తున్నా. కొంచెం వంట సోడా ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలా. చూడండి, కొంచెం వేసుకుంటున్నా. బాగా మిక్స్ చేసేది ఇలా. ఇప్పుడే కొంతసేపు నానుతుంది.
చూడండి దోశ పైన మొత్తం హీట్ అయ్యింది. ఇప్పుడైతే మనం దోశ అయితే వేయాలి. ఫస్ట్ ఊతప్పు మాదిరి వేద్దాం, కొంచెం పిండి మందం వేద్దామే, అయినాకైతే దోశ వేద్దామే. కొంచెం ఆయిల్ వేసేద్దామే. చూడండి ఎలా ఉబ్బుతుందో. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దామే. ఇప్పుడైతే మనం మూత పెట్టేద్దామే. అప్పుడే ఆల్రెడీ ఒక దోశ వచ్చింది. ఇప్పుడైతే మరొక దోశ. మనం 2 పక్కలు కాల్చుకోవాలా. ఒక పక్క కాల్చుకుంటే మనం టేస్ట్ బాగుండదు, 2 పక్కలు కాల్చుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూడండి కొబ్బరి దోశ అయితే రెడీ అయిపోయింది. పక్కకైతే తీసి చూడండి అన్నీ ఇట్లా భలే వస్తున్నాయి. కొబ్బరి దోశ మాత్రము సూపర్గా రెడీ అయిపోతున్నాయి. అన్నీ ఇట్లా వేసేస్తాను, అన్నీ అయితే అన్నీ వేసేస్తాను. చూడండి కొబ్బరి దోశ అయితే సూపర్గా వచ్చినాయి, స్పాంజ్గా వచ్చినాయి. ఇక్కడైతే చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను నీకు ఎలా ఉందో ఏమో. ఎట్లున్నాయి ఎట్లున్నాయినా? బాగున్నాయా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్. సూపర్ ఉన్నాయి. నేను కూడా తిన్నాను. మరి అన్వి తినంటే తినటం లేదు.